నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రోడ్డు తెగి రాకపోకలు స్తంభించగా పంట పొలాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ములుగు జిల్లాలో పలుచోట్ల చెరువులు కట్టలు తెగిపోయాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. గోవిందరావుపేట మండలంలోని గుండ్లవాగు, జలగలంచవాగు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పరిశీలించారు. బొగతా జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పర్యాటకుల సందర్శనకు అధికారులు అనుమతి నిలిపివేశారు. భారీ వర్షానికి కరీంనగర్లో రోడ్లన్నీ వాగుల్ని తలపించాయి. బెజ్జూరు మండలంలో కురిసిన వర్షానికి కృష్ణపల్లి, సోమిని గ్రామాల మధ్య ఉన్న లో లెవెల్ వంతెన ఉప్పొంగి ప్రవహించడంతో అవతల ఉన్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పర్ణశాల నారచీరల ప్రాంతాన్ని గోదావరి వరద నీరు ముంచెత్తడంతో సీతమ్మవారి విగ్రహంతో పాటు పరిసర లోతట్టు ప్రాంత దుకాణాలు నీట మునిగాయి. అలాగే పలు ప్రాంతాల్లో సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా కొన్ని చోట్ల అంతరాయం ఏర్పడింది. భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన ఉత్పత్తి కారణంగా 3 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన చేసింది. గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈ నెల 27వ తేదీ ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు నీటి విడుదల కొనసాగుతోంది. 2 గేట్లు ఎత్తి 54,956 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1.20 లక్షల క్యూసెక్కులు నమోదవుతుండగా 1.45 లక్షల క్యూసెక్కులను స్పిల్వే, విద్యుతుత్పత్తి, పోతిరెడ్డిపాడు, ఎంజీకేఎల్ఐ, హంద్రీనీవా ద్వారా విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ కు 1.21 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా 5,174 క్యూసెక్కులను కిందికి వదులుతున్నారు. కృష్ణా బేసిన్లో ఎగువన ఉన్న ఆల్మట్టికి 44,054 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 25,640 క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్కు 24,842 క్యూసెక్ల వరద వస్తుండగా 14,411 క్యూసెక్లను కిందికి విడుదల చేస్తున్నారు. జూరాలకు 67,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో 69,122 క్యూసెక్లుగా ఉంది. తుంగభద్రకు 29,546 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 38,760 క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. ఇటు కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు పైనుంచి వరద భారీగా వస్తుండటంతో 15 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 98,440 క్యూసెక్కుల వరద వస్తుండటంతో 85 గేట్లు ఎత్తి అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు.
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల రోడ్లు తెగి రాకపోకలు స్తంభించగా పంట పొలాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ములుగు జిల్లాలో పలు చోట్ల చెరువు కట్టలు తెగిపోయాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఇక ములుగు జిల్లాలో పలు చోట్ల చెరువు కట్టలు తెగిపోయాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. గోవిందరావుపేట మండలంలోని గుండ్లవాగు, జలగలంచవాగు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పరిశీలించారు. బొగతా జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పర్యాటకుల సందర్శనకు అధికారులు అనుమతి నిలిపివేశారు. భారీ వర్షానికి కరీంనగర్లో రోడ్లన్నీ వాగుల్ని తలపించాయి. బెజ్జూరు మండలంలో కురిసిన వర్షానికి కృష్ణపల్లి, సోమిని గ్రామాల మధ్య ఉన్న లో లెవెల్ వంతెన ఉప్పొంగి ప్రవహించడంతో అవతల ఉన్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పర్ణశాల నారచీరల ప్రాంతాన్ని గోదావరి వరద నీరు చుట్టుముట్టడంతో సీతమ్మవారి విగ్రహంతో పాటు పరిసర లోతట్టు ప్రాంత దుకాణాలు నీట మునిగాయి. అలాగే పలు ప్రాంతాల్లో సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా కొన్ని చోట్ల అంతరాయం ఏర్పడింది. భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన ఉత్పత్తి కారణంగా 3 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన చేసింది. గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈ నెల 27వ తేదీ ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు నీటి విడుదల కొనసాగుతోంది. 2 గేట్లు ఎత్తి 54,956 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1.20 లక్షల క్యూసెక్కులు నమోదవుతుండగా 1.45 లక్షల క్యూసెక్కులను స్పిల్వే, విద్యుతుత్పత్తి, పోతిరెడ్డిపాడు, ఎంజీకేఎల్ఐ, హంద్రినీవా ద్వారా విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ కు 1.21 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా 5,174 క్యూసెక్కులను కిందికి వదులుతున్నారు. కృష్ణా బేసిన్లో ఎగువన ఉన్న ఆల్మట్టికి 44,054 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 25,640 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్కు 24,842 క్యూసెక్కుల వరద వస్తుండగా 14,411 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. జూరాలకు 67,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో 69,122 క్యూసెక్కులుగా ఉంది. తుంగభద్రకు 29,546 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 38,760 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఇటు కొత్తగూడెం జిల్లాలోని తాలుపేరు ప్రాజెక్టుకు పైనుంచి భారీగా వరద వస్తుండటంతో 15 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 98,440 క్యూసెక్కుల వరద వస్తుండటంతో 85 గేట్లు ఎత్తి అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు.